నువ్వు నిజంగా ఒక మగాడివా కాదా, అంటే నువ్వు లోపల నుండి ఒక వీక్ బాయా లేదా రియల్ మ్యానా అనేది ఎలా తెలుస్తుంది? వెల్, ఇప్పుడు నేను చెప్పి 5 క్వాలిటీస్ మీలో ఉంటే మీరు నిజంగానే ఒక పవర్ఫుల్ మ్యాన్. కానీ ఒకవేళ లేకపోతే మీరు ఒక వీక్ బాయ్ కానీ మిమ్మల్ని మీరు ఒక మ్యాన్ అనుకుంటున్నారు, అంటే నిజానికి మీరు ఇప్పటి వరకు ఒక రియల్ మ్యాన్ అవ్వలేదు. ఇది ఎలాంటి వీడియో అంటే ప్రతి మేల్ లైఫ్ లో ఒక్కసారి అనేది చూడాలి, ఎందుకంటే ఈ వీడియో బాయ్ అండ్ రియల్ మ్యాన్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందో క్లియర్ గా ఎక్స్పోజ్ చేస్తుంది. అండ్ ఇందులో కొన్ని చేదు నిజాలు కూడా ఎక్స్పోజ్ చేస్తున్నా, అవి వినే దమ్ము మీకు ఉంటేనే చూడండి. వీక్ మేల్స్ ఈ వీడియోని చూడకపోవడమే బెటర్, ఎందుకంటే ఈ 5 పిల్లర్స్ లో అన్నిటికన్నా ఫస్ట్ ది లివ్ యాజ్ ఇఫ్ యువర్ ఫాదర్ వర్ డెడ్. మీరు కరెక్ట్ గానే విన్నారు. మీ లైఫ్ ని మీరు ఎలా బ్రతకాలంటే మీ ఫాదర్ ఈ ప్రపంచంలో లేనట్టు. వినడానికి చాలా బాధగా భయంకరంగా అనిపించవచ్చు, బట్ ఏ మనిషి అయితే మీ లైఫ్ లో సపోర్ట్ సిస్టమో ఆ మనిషి గురించి మీ మైండ్ లో అతను లేరు అనుకోండి. ఎందుకంటే ఇదే మైండ్ సెట్ ఒక అబ్బాయిని మగాడిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మీ చైల్డ్హుడ్ నుండి ఇప్పటి వరకు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అందులో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మీ ఫాదర్ హ్యాండ్ ఉంటుంది. కానీ ఒక అబ్బాయి పెద్ద అయ్యాక తన లైఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీ తనే తీసుకోవాలి. ఆ అబ్బాయి అలా చేసినప్పుడు అది చూసి తన ఫాదర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇప్పటి నుండి మీ లైఫ్ లో ఏం జరిగినా రైట్ ఆర్ రాంగ్ దానికి మీరే రెస్పాన్సిబుల్. చూడండి, నేను ఇలా చెప్పట్లే ఇప్పటి వరకు మీ ఫాదర్ మీ గురించి రాంగ్ డెసిషన్ తీసుకున్నారు వారు తప్పు చేశారు అని. నో, అతను ఏం చేయాలో అన్ని చేశారు, కానీ యాజ్ ఏ మ్యాన్ ఇక మీదట ఏం చేయాలో అది మీ చేతుల్లో ఉంది. మీరు ఈ రోజు కాకపోతే రేపైనా మీ ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు ఇది ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటే అంత మంచిది. కొంతమంది వీక్ మేల్స్ 30 ఏజ్ లో కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు ఎప్పటికీ ఒక రియల్ మ్యాన్ అవ్వలేరు. ఒక రియల్ మ్యాన్ ఇంకా బాయ్ లో డిఫరెన్స్ ఏంటంటే బాయ్ తన ప్రాబ్లం గురించి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాడు, కానీ రియల్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడంటే తన లైఫ్ లో ఏం జరిగినా దానికి ఏదో ఒక రకంగా తనే రెస్పాన్సిబుల్. ఈవెన్ ఎవరైనా మోసం చేస్తే వేరే వాళ్ళని బ్లేమ్ చేసి ఏడవడు, బికాస్ తనకు తెలుసు అది తన యాక్షన్స్ అండ్ బిహేవియర్ రిజల్ట్ అని. ఎప్పుడైతే ఇది రియలైజ్ అవుతారో అప్పుడు ఒక అబ్బాయిలో ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ మగాడు పుడతాడు. ఎందుకంటే ఏ పర్సన్ అయితే తన రెస్పాన్సిబిలిటీని తనే తీసుకోలేడో రేపు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ఇంకెలా తీసుకుంటాడు. రెస్పాన్సిబిలిటీ అనేది ఎంత పెద్ద విషయం అంటే అది కేవలం రియల్ మ్యాన్ మాత్రమే నిలబెట్టుకోగలరు, వీక్ బాయ్ కాదు. నో హౌ టు సఫర్. ప్రతి మగాడికి లైఫ్ లో సఫర్ అవ్వడం రావాలి, అది కూడా సైలెన్స్ లో. ఎందుకంటే మనం కావాలన్నా వద్దన్నా ప్రతి మేల్ లైఫ్ లో రకరకాల పెయిన్స్ అండ్ సఫరింగ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనతో పాటు మనపై డిపెండ్ అయిన వారి పెయిన్ అండ్ బర్డెన్ కూడా మోయాల్సి వస్తుంది. ఎందుకంటే రియాలిటీ ఏంటంటే సోషల్ మీడియాలో ఇలా ఎంతమంది చెప్పినా ఇట్స్ ఓకే టు బి వీక్, మ్యాన్ ఓపెన్ అవ్వాలి, తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని చెప్తారు, కానీ ఇదంతా ఒక ట్రాప్. Men can cry, so it's okay to be weak. రియాలిటీలో ఏమవుతుందంటే ఎవ్వరూ కూడా మగాడి బాధను వినాలనుకోరు. మనసులో ఉంది బయటికి చెప్పినా చివర్లో ఇలా అంటారు, ఎక్కువ ఆలోచించుకు, బీ స్ట్రాంగ్, బీ ఏ మ్యాన్ అని. ఈ ఏడవడం, వేరే వాళ్ళ సింపతి, ఇంకా ఓదార్పు కావాలనుకోవడం, ఇలాంటి లగ్జరీస్ కేవలం ఉమెన్ ఇంకా పిల్లలకి మాత్రమే దొరుకుతాయి. ఈవెన్ మీరు టైటానిక్ మూవీ చూసుంటే షిప్ మునిగిపోతున్న టైంలో కూడా ముందు ఉమెన్ అండ్ పిల్లల్ని దింపాలని డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజుల్లో కూడా అంతే. సొసైటీ కేవలం పిల్లలు ఇంకా ఆడవాళ్ళ మీద జాలి, కరుణ చూపిస్తుంది. మన మేల్స్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం సఫర్ అవ్వాల్సిందే. నిజమేంటంటే ఒక మగాడి డౌన్ ఫాల్ వచ్చినప్పుడు వేరే మగాడు కూడా రెస్పెక్ట్ ఇవ్వడు అండ్ ఉమెన్ అట్రాక్షన్ లూజ్ అవుతుంది. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తుంటాం, కానీ దీని అర్థం ఒక మగాడు ఎప్పుడూ ఏడవకూడదని కాదు. సి ఎట్ ద ఎండ్ మనందరం మనుషులం అండ్ కొన్ని మూమెంట్స్ జెన్యూన్ గా ఉంటాయి, అక్కడ ఏడవడం న్యాచురల్. కానీ ఒంటరిగా ఏడవాలి లేదా చాలా ట్రస్టెడ్ ఫ్రెండ్ ముందు ఏడవాలి. బట్ లైఫ్ లో ఏడిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు, బదులుగా ఈ సిగ్నల్ దొరుకుతుంది, మీరు మీ లైఫ్ యొక్క ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయగలరా లేదా అని. సో ఒక మగాడు యంగ్ ఏజ్ లోనే కష్టాలని ఇంకా పెయిన్ ఫేస్ చేయాలి అండ్ వాటిని తన వెపన్స్ లా యూజ్ చేసుకోవడం రావాలి. చాలా ప్రెషర్ ఉన్నప్పుడు ఒక బాయ్ చెదిరిపోతాడు, కానీ మ్యాన్ తనలో ఉన్న వారియర్ ని నిద్రలేపుతాడు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది చాలా యూజ్ అవుతుంది. డైమండ్స్ ఆర్ ఓన్లీ ఫార్మ్డ్ అండర్ ఇంటెన్స్ ప్రెషర్. దిస్ పెయిన్ ఈస్ వాట్ బిల్డ్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. అంటే ఇంటెన్స్ ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రమే ఒక డైమండ్ తయారవుతుంది అండ్ పెయిన్ ఒక మేల్ క్యారెక్టర్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తుంది. 3. ఆల్వేస్ బీ రెడీ ఫర్ ఏ ఫైట్. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రెండ్ మాటల్లో నాతో ఇలా చెప్పాడు, అది నా మైండ్ లో ఇప్పటికీ ఉండిపోయింది. యాజ్ ఎ మ్యాన్ ఆల్వేస్ బీ రెడీ ఫర్ ఏ ఫైట్. యాజ్ ఎ మ్యాన్ మనం ఎప్పుడూ ఒక ఫిజికల్ ఫైట్ కి రెడీగా ఉండాలి, ఎందుకంటే ఫిజికల్ ఫైట్ మనకి ఎప్పుడు చెప్పిరాదు. దానికోసం మీరు రెడీగా ఉండకపోతే వీక్ బాయ్ లా తన్నులు తింటారు. అంటే మీరు మీ వాళ్ళ కోసమే కాదు, మిమ్మల్ని మీరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేరు. ప్రతి మగాడి డ్యూటీ ఏంటంటే టైం వచ్చినప్పుడు తనని, తన దగ్గర వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలగాలి, లైక్ వాళ్ళ మమ్మీ, సిస్టర్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ పార్ట్నర్. అండ్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు సెల్ఫ్ కంట్రోల్ కూడా చాలా అవసరం. ఏ పర్సన్ అయితే సైలెంట్ ఉంటూ కూడా మెంటల్లీ ఫైట్ కోసం రెడీగా ఉంటారో వాళ్ళే రియల్ మ్యాన్. ఎప్పుడు కూడా గొడవని మాటలతో సెటిల్ చేయడానికి ట్రై చేయండి,
కానీ అవసరం వస్తే ఎదుటి వాళ్ళకి వాళ్ళ భాషలోనే అర్థమైనట్టు చెప్పగలగాలి. అండ్ ఫైట్ కోసం మిమ్మల్ని మీరు ఎలా రెడీ చేసుకోవాలో నేర్చుకోవాలనుకుంటే ఫైట్ అండ్ కమెంట్ చేయండి. నేను ఫ్యూచర్లో ఈ టాపిక్ మీద వీడియో చేస్తాం. అలానే వీడియోని లైక్ చేయండి. మన టార్గెట్ 7,000 లైక్స్. నెక్స్ట్ ది బీ లిటిల్ సెల్ఫిష్. చూడండి, మన డబుల్ స్టాండర్డ్ వర్డ్ లో సెల్ఫిష్ వర్డ్ ని నెగిటివ్ గా చూపిస్తారు, కానీ నిజానికి మన అందరం కూడా మన కోసం మనం సెల్ఫిష్ గానే ఉండాలి. అలా అని మొత్తం సెల్ఫిష్ అయిపోయి ఓన్లీ మన కోసం మాత్రమే ఆలోచించాలి అని నేను చెప్పట్లేదు. టాపిక్ మన లైఫ్, టాప్ ప్రయారిటీస్, గోల్స్, లైఫ్ పర్పస్ గురించి వస్తే మనందరం కొంచెం సెల్ఫిష్గా మారాలి. ఒక వీక్ బాయ్కి లైఫ్లో అన్నీ ఇంపార్టెంటే. ఒకే టైంలో తనకి డిఫరెంట్ థింగ్స్ కావాలి. తన గురించి ఆలోచిస్తూ వేరే వాళ్ళ యాక్సెప్టెన్స్ అండ్ వ్యాలిడేషన్ కోసం పరిగెడతాడు. అండ్ కొన్నిసార్లు వేరే వాళ్ళ కోసం తన సొంత గోల్స్ అండ్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేస్తాడు. కానీ రియల్ మ్యాన్కి ఎక్కడ ఎప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో చాలా బాగా తెలుసు. తను ఇలా ఆలోచిస్తాడు, ఇప్పటి నుండి నా లైఫ్ యొక్క పర్పస్, స్టడీ, వర్క్, గోల్ అండ్ టైం యొక్క పూర్తి కంట్రోల్ నేను తీసుకుంటా. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తా. అది ఎదుటి వాళ్ళకి మంచి అనిపించినా చెడుగా అనిపించినా సరే. ఎందుకంటే ఒకవేళ రేపు నేను ఫెయిల్ అయితే వీళ్ళు ఎవ్వరు కూడా నా వేస్ట్ అయిపోయిన టైంని రిటర్న్ చేయడానికి రారు. అందుకే ఏం ఆలోచించకుండా సెల్ఫిష్గా మారండి. మీ లైఫ్లో టాప్ ప్రయారిటీస్ని అర్థం చేసుకొని వాటికి లాయల్గా ఉండండి. ఎప్పటి వరకు అయితే మీ లైఫ్ గురించి సెల్ఫిష్గా ఉండారో అప్పటి వరకు మీ ఫుల్ పొటెన్షియల్ని చేరుకోలేరు. బికాస్ దట్స్ ద మైండ్ సెట్ ఆఫ్ ద రియల్ మ్యాన్. 5. బీ పవర్ఫుల్ యాజ్ ఎ మ్యాన్. చూడండి, ఫైనల్లీ ఒక బాయ్ నుంచి ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ మ్యాన్ అవ్వడానికి ఈ రూల్స్ ఫాలో అవ్వడం అవసరం. అన్నిటికన్నా ముందు బీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. సూటిగా చెప్తున్నా, ఇదైతే నిజం. మనీ లేకపోతే ప్రపంచం మీ వాల్యూని అర్థం చేసుకోదు. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండడం వల్ల మీ లైఫ్ యొక్క డెసిషన్స్ మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. అప్పుడు ఒక బాయ్లో ఎవరు పర్మిషన్ ఆర్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ మ్యాన్ మాత్రమే తన లైఫ్ యొక్క డెసిషన్స్ అండ్ ఫ్రీడమ్ ని తన కంట్రోల్లో ఉంచుకోగలరు. సెకండ్, స్టే అవే ఫ్రమ్ ద థింగ్స్ విచ్ మేక్ యూ వీక్, లైక్ ఎడిక్షన్స్, ఆల్కహాల్, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, మాస్టర్బేషన్, కాన్, వీడియో గేమ్స్ లేదా అన్నెసరీ డిస్ట్రాక్షన్స్. ఇవి మీ మైండ్, బాడీ ఇంకా విల్ పవర్ ని వీక్ చేస్తాయి. ఇవి ఎప్పటికీ మిమ్మల్ని ఒక బాయ్ నుండి మ్యాన్ గా మారనివ్వవు. థర్డ్ ది స్టే అవే ఫ్రమ్ రాంగ్ ఉమెన్. ఒక బాయ్ కి తెలీదు ఒక రాంగ్ ఉమెన్ తన ఫోకస్, ఎనర్జీ, పీస్ అండ్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేయగలదని. కానీ అదే ఒక రియల్ మ్యాన్ ఒక హై వాల్యూ ఉమెన్ ని చూసుకుంటాడు. ఎవరితో అయితే తన ఫ్యూచర్ బాగుంటుందో, ఎవరితో అయితే తన టైం, మనీ అండ్ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుందో. బాయ్ జస్ట్ ఫిజికల్ అటెన్షన్ లో స్టక్ అవుతాడు, కానీ మ్యాన్ తన ప్రయారిటీస్ పై ఫోకస్ చేస్తాడు. 4వది బీ ఫిజికల్లీ పవర్ఫుల్. ఒక స్ట్రాంగ్ బాడీ కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసమే కాదు, అది కాన్ఫిడెన్స్ అండ్ డామినెన్స్ ను కూడా పెంచుతుంది. జనాలు మీ ఫిట్ బాడీ షూస్ అర్థం చేసుకుంటారు, మీరు వీక్ కాదని. 5th బీ మెంటల్లీ పవర్ఫుల్ అండ్ బీ డిసిప్లిన్. ఎమోషనల్ అండ్ మెంటల్ కంట్రోల్ లేకుండా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్కంప్లీట్. డిసిప్లిన్ లేకుండా మీరు కన్సిస్టెంట్ గ్రోత్ అచీవ్ చేయలేరు. అండ్ ఏ మొక్క అయితే గ్రో అవ్వదో అది చెట్టుగా ఎలా అవుతుంది? ఒకవేళ ఏ అబ్బాయి అయినా కన్సిస్టెంట్ గా గ్రో అవ్వకపోతే ప్రపంచం తన్ని తొక్కి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి ఎప్పుడు మగాళ్ళ మారలేడు. ఇప్పుడు చాయిస్ మీ చేతుల్లో ఉంది, ఏ పాత్ తీసుకోవాలో అని.